వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పురపౌరులు ఇచ్చిన తీర్పు అయితే మరి పార్టీలకు కంగు తినిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. సో ఆ ఎన్నికల ఫలితాలు కూడా మనం చూసాము. సో కొంత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కనుక ఒక స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. 53% కాంగ్రెస్కు మరి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడానికి మరి పురపౌరులు అయితే స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. అదే క్రమంలో ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక 25% పురపాలికలకు మరి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఇచ్చారు. సో ఇక బీజేపీ సంగతి చూస్తే గతంలో లేని కంటే ఎక్కువ ఫలితం బీజేపీ సాధించిందని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీకి 10% ఈ యొక్క పురపాలికలకు సంబంధించిన వార్డులు కావచ్చు, డివిజన్లలో మరి ఆ అభ్యర్థులను గెలిపించారు. సో మొత్తానికి ఇప్పుడు పురపౌరులు ఇచ్చిన ఒక ఏదైతే హంగు ఉందో ఆ హంగు రిజల్ట్స్ అయితే ఇప్పుడు పార్టీలకు కంగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో మొత్తానికి సుమారు 37 మున్సిపాలిటీలలో ఈ యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇది హంగు ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. సో దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నిజంగానే మరొకసారి కూడా క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా చాలా చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ యొక్క హంగు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఈ హంగు విషయంలో ఇప్పటికే పార్టీలు కంగు తిన్నాయి. అదే క్రమంలో పురపౌరులు ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, మరొక వైపు బీఆర్ఎస్ కావచ్చు, ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా మరి 1/3 అంటే 37 మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ యొక్క అంశాల్లో మరి హంగు రిజల్ట్స్ రావడము. సో పురపౌరులు ఇక 3 పార్టీలకు కూడా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పురపౌరులు ఇచ్చిన ఈ హంగు తీర్పులో ఖచ్చితంగా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కొంత మరి ఖచ్చితంగా 50-50గా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో గెలిచిన కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, సో వాళ్ళందరినీ కూడా బలవంతంగా కావచ్చు తర్వాత మరి క్యాంపులకు తరలించుకుపోతున్న పరిస్థితి. సో దీంట్లో వాళ్ళకు కోట్ల రూపాయలు కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మున్సిపాలిటీల్లో అధికారం కోసం అయితే ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా అవసరమైన మరి కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లను కావచ్చు తీసుకొని క్యాంపు రాజకీయాలకు వెళ్ళిన నేపథ్యంలో సో ఈ నెల 15వ తేదీని నుంచి మొదలుకొని 16వ తేదీ వరకు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగే క్రమంలోనే 15వ తేదీలోపు మరి ఖచ్చితంగా బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడే 3 ప్రధాన పార్టీలు కూడా వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తీసుకొని క్యాంపులకు వెళ్ళిన పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా పురపౌరులు ఇచ్చిన హంగు తీర్పు ఏదైతే నిజంగా రాజకీయ పార్టీలు కంగు తిన్నాయి. ఈ షాక్ ఫలితాల నుంచి కూడా మరి పురపౌరులు ఎవరికి మరి ఈ 37 మున్సిపాలిటీలో ఇచ్చిన తీర్పును ఎలా చూడాలనే దాని పట్ల కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. సో ఈ అంశంలో మరి పురపౌరులు ఖచ్చితంగా కొంత ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అదే క్రమంలో బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, అదే క్రమంలో ఎంప్లాయీస్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇచ్చిన తీర్పు అయితే నిజంగా ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ లేదని స్పష్టమవుతోంది. సో దీంట్లో మరి పార్టీలు కూడా తాము చేస్తున్న ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్లు కావచ్చు పుర సమీక్ష చేసుకోవాల్సిందే. సో తర్వాత వాళ్ళు మరొకసారి జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, సో తమ పార్టీల వైఖరి మార్చుకొని మరొకసారి కూడా ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో ఒక స్పష్టమైన మేనిఫెస్టో కావచ్చు, కొన్ని స్పష్టమైన హామీలు కావచ్చు నెరవేర్చగలిగే మరి కొంత నిజాయితీగా ఉండే పార్టీలకు మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది. అసలే 73% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైన నేపథ్యంలో మరి హంగు ఇచ్చిన మున్సిపాలిటీల్లో పురపౌరులు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో నిజంగా 3 పార్టీలకు షాక్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.